నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషికి. ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే ఏపీ కేబినెట్ సమావేశంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులు అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో కొన్ని కీలకమైన అంశాలు తీసుకోవడం జరిగింది. అయితే అందులో తీసుకున్నట్టయితే మొదటగా వరదల్లో నష్టపోయిన వారికి ఆమోదము, అలాగే బీసీ సంక్షేమం కోసం కూడా 33% పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే నూతన మద్య పాలసీ కూడా అక్టోబర్ 1 నుంచి ఆమోదించడం జరుగుతుందని చెప్పేసి క్యాబినెట్లో చర్చించడం జరిగింది. అయితే 75 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉందని చెప్పేసి నిన్న క్యాబినెట్లో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే ఈ 100 రోజుల పరిపాలనలో మంత్రుల పనితీరు ఎలా ఉంది, అలాగే ప్రజాస్పందన ఎలా ఉంది అనేది స్పెషల్ ఫోకస్ కూడా నడిచే అవకాశం ఉందని చెప్పేసి క్యాబినెట్లో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఇదే అంశం గురించి మాట్లాడడానికి కొంతమంది కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లంకా బామడి, విజయవాడ. ఓకే సార్, మొన్న జరిగిన వరదల్లో విజయవాడ ఇప్పుడు సేఫ్గానే ఉందా? ఏం సేఫ్ గా ఉందండి, విజయవాడ మొత్తం నాశనం అయిపోతే సేఫ్ ఎక్కడ ఉంది విజయవాడ? విజయవాడ వెరీ వెరీ వర్స్ట్ కండిషన్ లో ఉంది. అయితే నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని కీలక ఆమోదాలు తీసుకున్నారు కదండి. వరదల్లో నష్టపోయిన వారికి ఖచ్చితంగా సహాయం చేస్తాము, అందుతోంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి అది నిజమా? అది ఖచ్చితంగా అవుతుందంటారా? ఏం సాయం చేశారంటే వరదల్లో నష్టపోయిన వాళ్ళకి అల్లం పొట్లాలు హెలికాప్టర్ నుంచి చేస్తే 50% వేస్ట్ అయినాయి. అయినా 100% అందినాయి అంట. ఇదేంటండి అంటే 200% ఉండారా? ఎంత అంచనా వేస్తారు? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అక్కడ ఎవరు తెలుస్తుంది? మీరు ఏమన్నా బిఫోర్ ఏమన్నా వార్నింగ్ ఇచ్చామన్నా గేట్లు ఎత్తారా? ఎవరిని శక్తి చేయలేకపోయారు కదండి. మా ఇళ్లలో, మా తెలిసిన బంధువుల ఇళ్లలో, మా ఇళ్లలో మా వాళ్ళందరికీ సామాన్లు మొత్తం పోయినాయి సార్. పరుపులు, కంచాలు, మంచాలు, ఫ్రిడ్జులు, డైనింగ్ టేబుల్, అసలు అవన్నీ పక్కన పెడితే అసలు బళ్ళు, కార్లు పెద్ద పెద్దాయి. అంటే నష్టపోయిన వారికి ఖచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి. మరి అబద్ధాలు సార్, అన్ని అబద్ధాలు సార్. ఏమందిస్తారు? ఇప్పుడు నష్టపోయాడు సార్. నేనే మా బ్రదర్ ఇల్లు ఉంది అక్కడ రాజీవ్ నగర్ లో. 83 years old. 1 week పాటు వాళ్ళు 3-4 days రెస్క్యూ టీం వెళ్ళక నీళ్ళల్లో కింద నుంచి పై పక్క ఫ్లోర్ వాళ్ళు ఆయన నడవలేకపోతే పైకి ఎత్తుకుని పోయి పిల్లలు మొత్తం భార్య బిడ్డ అక్కడ ఉంటే ఇల్లు మొత్తం తడిచిపోతే ఇంట్లో ఏ వస్తువు పనికిరాదు సార్. ఎంతో కాలం కష్టపడి బడిపొద్దులైనా ఎంతో కాలం కష్టపడేదో మనం మంచం కొనుక్కుంటాం, డబుల్ కట్ట మంచం బజార్లో, అది నానిపోయింది 3 రోజులు 1 రోజుల పాటు. అవన్నీ ఊడిపోయినాయి. తర్వాత ఇంట్లో గిన్నెలు చెత్త కొట్టుకుపోయినాయి, బేరాల బట్టలు మొత్తం పోయినాయి. సార్ ఒకటి, అప్పుడు వరదల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటించారు కదండి, మరి అప్పుడు కనిపించలేదు. ఆయన పర్యటన మీకు తెలుసలేదు అని చెప్తానండి. చాలా మంది చెప్పారు. అప్పుడు ఫ్లైఓవర్ ఎక్కి కింద దిగడానికి ఫస్ట్ వెళ్ళిపోద్ది ఫ్లైఓవర్ మీద కారు. అక్కడ ఆగానే ఒక బోట్ వస్తుంది, చుట్టూ NDRF వాళ్ళు ఉంటారు, మోకాళ్ళ రోజులు నడుస్తూ ఉంటారు, దాంట్లో కూర్చుంటారు. మంత్రులు ముగ్గురు ఎక్కుతారు, అటు ఇటు చేతులు వెళ్ళిపోతారు. అటువంటి ఇటువంటి అమ్మ ఆకలి వేస్తుందండి అన్నాగానే వస్తే కంగారు పడబాగండి హెలికాప్టర్లు అంటారు. ఏం సార్ ఇది నాటు అంటే ఇప్పుడు ఆయన వయసుకి ఆయన తిరగలేరు అనుకోండి, పెద్దవారు ఆయన మనం నెలలో ఈత కొట్టమని మనం చెప్పం. కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఉండిపోతే మున్సిపల్ కమిషన్ అక్కడే చెదారం ఇచ్చేవాళ్ళు లేడు. మిగతా అసలు వరద ప్రాంతాల్లో ముంపు ఎలా ఉంది తెలియదు, కానీ వరద లేని చోటంతా కంపే. అసలు ఒక్క శానిటైజేషన్ చేసే కూడా ఇవ్వలేడు. ఈవెన్ శానిటైజ్ మీకు చిన్న విషయం చెప్తాను. సిటీలో ప్రతి వాటికి 4 శానిటరీ వెహికల్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక చోట డంప్యార్డ్ లో పెడతారు సాయంత్రానికి. ఇప్పుడు నువ్వు గేట్లు ఎత్తే ముందు ఇవన్నీ పక్కపడి ఎక్కువ బయటకు వెళ్ళి అవన్నీ మునిగిపోయినాయి, రెడీ అవ్వట్లా. ట్రాక్టర్లు పెట్టావు, ట్రాక్టర్లు పనిచేయట్లా. ఏదన్నా సార్ ఒకటి అయితే క్యాబినెట్ లో తీసుకున్నది వరదల్లో నష్టపోయిన వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని అంటున్నారు కదండి. మరి క్యాబినెట్ న్యాయం అంటే ఏంటి? 10,000, 25,000, 50,000 చేశారు. 3 ట్యారిఫ్లు వేసాడు, పేపర్లో చదివా. నువ్వు 10,000 ఇచ్చావనుకో, ఏంటి ఆ 10,000 ఏం చేస్తాడు? 25,000 ఏం చేస్తాడు? 50,000 ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కాళ్ళు మునిగిపోయినాయి, కాళ్ళు లాక్కోవడానికి ట్రాక్టర్ 10,000 తీసుకున్నాడు. ఉన్నోడు సంగతి. లేనాడు సంగతి అయితే ఇంట్లో చిన్న టీవీ, ఒక LCD టీవీ 2,600 కొనుక్కున్న టీవీ పోయింది.
ఫ్రిడ్జ్ పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలంటే సుమారు ఒక 50 నుంచి 1,00,000 రూపాయలు అవుతాయి. ఓకే సార్. మరి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు గూడా పర్యటించాను అనన్నారు. మరి పర్యటించిన భాగంలో ఆర్థిక సాయం ఏముంది? ఆయన ద ప్రజలకిచ్చిన హామీలేమైంది అసలు? ప్రజలకిచ్చినది ఇంకా ఇప్పటిదాకా ఏం లేదు గదండీ. జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పేపర్‌లకు, టీవీలకు మాత్రమే జస్ట్ చూడ్డానికి మాత్రమే ఉన్నారని జెప్పేసి ప్రజలంటున్నారు గదండీ మరి. దాని మీద మీ స్పందనేంటి? మీకు కొన్ని విషయాలు చెప్తానండి. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనే అతను కనీసం ప్రతిపక్ష నేత కాదు. అతను ప్రతిపక్ష నేత హోదా కూడా కోర్టుకు పోయాడు. ఓకే. నువ్వు ఈ రోజు నా ప్రతిపక్షము స్వపక్షము రెండు నువ్వే ఉన్నావు. నీలో ఉన్నావు, నీతో పాటు జనసేన ఉంది 20 సీట్లతో. ఓకే. బయటకు వస్తే ప్రతిపక్షం అవ్వాలని, కానీ నీ మిత్రపక్షంగా ఉన్నారు, వాళ్ళే మాట్లాడతల్లా. రెండు, ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి తిరిగి ఏం చేస్తాడు చూసి అసలు నువ్వు సరిగ్గా చేస్తున్నావో చూస్తాడు. నువ్వు గవర్నమెంట్ నీ చేతిలో ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎం అని కోవిడ్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడో తెలుసు అందరికీ, జనాలకి. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టాడా, ఇంటింటికి వ్యాక్సినేషన్ చేశాడా, నేషనల్ లెవెల్లో హైయెస్ట్ వ్యాక్సినేషన్ స్టేట్ మంది. అతను ఎలాంటి ప్రొక్యూర్మెంట్ చేశాడు, ఎలాంటి ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు అనేది తెలుసు అతనికి. జనాభా ఇవాళ ఏదో కుల ప్రాతిపదికో, లేకపోతే ఆ ప్రాతిపదికో, ఈ ప్రాతిపదికో, లేకపోతే కుంపట్ల ప్రాతిపదికో, కుట్రల ప్రాతిపదికో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. కానీ 40% ఓట్ బ్యాంక్ ఉంది అతనికి. అతను వస్తాడు, వచ్చి తిరుగుతాడు. తిరిగి ఏం చేస్తాడు, ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందో ఎత్తి చూపడానికి ఒక ప్రతిపక్షంగా ఒక వ్యక్తి ఉండాలి కదా పార్టీ. ఒక నిమిషం సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అంటారు? మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అంటారు? బానే ఉంది. 43,000 కోట్లు అప్పు అయింది. 4,000 కోట్లు రాష్ట్రానికి ఖర్చు పెట్టారు. మిగతా ఏమైనా ఎవరు తెలియదు. అంతా ఏంటంటే మాయా, ఆల్ గ్రాఫిక్స్. నేను వాస్తవం చెబుతున్నా మీకు, అన్ని పక్కన పెట్టండి. నేను వేరే పార్టీ, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ. అయినా నేను ఒక వాస్తవం చెప్తాను వినండి. న్యాచురల్ కెలామిటీ వస్తే ఎవరు కాదు, న్యాచురల్ కెలామిటీ కాదు, మ్యాన్ మేడ్ కెలామిటీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అన్నాడని దాన్ని ట్రోల్ చేశారు. ఏంటి గేట్లు అంట బుడమేరు అది ఎంగేజ్ చేశారు. వెలగనేరు డ్రాప్ దగ్గర ఉన్న గేట్లు బుడమేరు కాక డ్రాప్ దేనికి కట్టారు దాన్ని? ఎంతమంది రైతుల ఆందోళన 1961 నుంచి అసలు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు చేసిన కాలంలోనే బుడమేరంత ఆక్రమణకు గురైంది. హైయెస్ట్ సంవత్సరాలు నువ్వేగా పరిపాలించింది. మరి నీ పరిపాలనలో బుడమేరు దోచేస్తుంటే నీ బంధువులు, నీ రాబంధులు ఆపలేకపోయావా? ఏంటి మనం మాట్లాడకూడదు. రాజకీయం పక్కన పెడితే అందరికి దెబ్బతేలింది. దెబ్బతేలిన వాళ్ళకి మంచి జరగాలి. మంచి జరగాలంటే నువ్వు ప్రజాహితంగా చేయాలి. ఏమండి, మీ మావోడు వస్తేవండి, మా క్యాండిడేట్ వస్తేవండి కాదు. అందరూ నచ్చిపోయారు పార్టీ రహితంగా కదా. ఒక నిమిషం ఇంకోటి తీసుకున్నట్టయితే సార్, ఇంత మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓటంపాలు ఎందుకు అయ్యారంటారు? ప్రజలు ఎలా ఉంటారంటే, నువ్వు జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు బెనిఫిట్ ఇచ్చాడు. అమ్మఒడి గారు ఇంకోటి గారు అతను ఈ రిజర్వ్ బ్యాంక్ పరిధిని మించి వెళ్లకుండా ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకుని చేశాడు. నువ్వు 8.5 లక్షలు ఇస్తానన్నావు ఇంటికి. నీకు 15 చెప్పావు కదా. 8.5 లాక్ ఇస్తానన్నావు. మధ్యతరగతి వారికి ఏంటి, డబ్బు తంద కాదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తంద కాదు, చంద్రబాబు ఇచ్చిన తంద కాదు. ఓన్లీ దే బారో ద అమౌంట్ ఫ్రమ్ ది పబ్లిక్ సెక్టర్ అండ్ దే విల్ పంచి పెడతారు ఫ్రీబీస్. నాకు ఇంకెక్కువ వస్తుంటే కొంచెం ఆశపడతా కదా. నేను ఆశపడకుండా ఎందుకుంటా? నేనేమి పని చేయట్లా, నాకు డబ్బులు వస్తున్నాయి. నేను ఇప్పుడు 2 లక్షలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాడు, నువ్వు గ్యాదర్లో పెట్టుకో, చిన్న కూరగాయలు కూడా పెట్టుకో, లేకపోతే ఇంకొక రకంగా డెవలప్ అవ్వు. ఆర్థికంగా ఆడపిల్లకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మహిళకి ఇచ్చాడు. ఎందుకు? ఆడ అయితే ఆ జాత కాపాడుకుంటుంది. ఇంట్లో పిల్లల్ని సంకలపెట్టి పెంచుకుంటుందని. ఎవరు మగాళ్ళు కష్టపడాలి, వాళ్ళు రోడ్డు మీద కష్టపడతారు. కానీ ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు కూడా కష్టపడితే కొద్ది గొప్ప చంద్రులకు వేండేలుగా చిన్న కుటుంబాలు పైకి వస్తాయి. వాళ్ళకి చదువు, వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు. అవి కూడా ఏర్పాటు చేశాడు. ఒక సిస్టమేటిక్ గా, ఒక యంగ్ మైండ్ గా ఆలోచించి చేసేవాడికి 2వ టర్మ్ అవకాశం ఇవ్వాలి ఎవడన్నా ప్రపంచంలో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మన దగ్గర కులతత్వం మతత్వాలు వచ్చేసినాయి ఇక్కడ. క్యాబినెట్ లో తీసుకున్న అంశాలు ఖచ్చితంగా జరుగుతాయంటారా? అంటే 75 అన్న క్యాంటీన్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నూతన మద్య పాలసీ కూడా October 1 నుంచి కూడా ప్రారంభం చేస్తారని చెప్పేసి అంటున్నారు కదండి. మరి సార్ దాని గురించి అయితే మద్యం పాలసీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ కి వదిలేస్తాడు జనం మీదకి. ప్రతి పల్లెటూరులో కూడా బెల్ట్ బ్యాచ్ వచ్చేస్తాయి, బెల్ట్ షాపులు వచ్చేస్తాయి. మద్యం ఇక మాఫియాలు వచ్చేస్తాయి. పూర్వం మళ్ళీ గవర్నమెంట్ సెక్టార్ లో, గవర్నమెంట్ కంట్రోల్లో ఏపీఎస్పీడీసీల పరిధిలో ఉండి మద్యం అమ్మితే దాన్నే తాటాకులు కట్టారు. ఎట్టాకు జగన్మోహన్ రెడ్డి కమిషన్ వెళ్తుందని. అదే ఏ మద్యం షాపులో అయినా సరే పనిచేసిన వ్యక్తిని పిలిచి
నువ్వు అమ్మిన సరుకులు సరికమ్మిన డబ్బుల్ని నువ్వు ఎవరికి కట్టావు బ్యాంకులో? గవర్నమెంట్ కి కట్టావా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కట్టావా? జగన్మోహన్ ఇంటికి కట్టావా అని అడిగి చెప్తాడు. ప్రజలు తెలియదు. పబ్లిక్ ఏంటంటే మీడియా 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 ఎల్లో మీడియా కొట్టి 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 స్టంట్ మాస్టర్లు అయిపోయి ఏం చేస్తారు ప్రజలు కూడా ఇప్పుడు సార్ ఒకటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు ఆయనంతటా ఆయన విజనరీ చెప్పుకుంటాడు కదా. అది నన్ను ఏం చేశారు, ఫస్ట్ టైం ఇచ్చారు డివైడ్ అయిన ఆంధ్ర రాష్ట్రంలో. ఫస్ట్ నువ్వు తప్పు చేసాక రాజధాని విషయంలోనే తప్పు చేసావు. ఎందుకంటే పెద్ద పెద్ద రామాంజన్ కమిషన్ కృష్ణ కమిషన్ కూడా కాదని 3 పంటలు పండే రాజ్యాన్ని పాడు చేసి అప్పేరులో కాకుండా డ్రైన్ ఫ్లో లేని ఏరియాలో నువ్వు రాజధాని ప్రపోజ్ చేసి నాశనం చేసావు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కర్నూలు అండి, కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వరద నష్టపోయిన వారికి తర్వాత బీసీ సంక్షేమం దాని గురించి నెక్స్ట్ ఇంకోటి మద్య పాలసీ కూడా నిన్న చర్చించడం జరిగింది కదా, ఇది ఖచ్చితంగా అమలు అవుతాయంటారా? గ్యారెంటీ అమలు అవుతాయి సార్. ఎందుకంటే ఆయన ఎలక్షన్ లో ఆల్రెడీ చెప్పేశాడు సార్. ఓకే, సూపర్ 6 లో కూడా చెప్పేటప్పుడు కూడా చెప్పినాడు ఆయన చంద్రబాబు నాయుడు. గ్యారెంటీ అయితే మాకు 4వ తేదీ 5వ తేదీకి కూడా ప్రైవేట్ పరంగానే చేసేసాడు. మద్యపానం కూడా ఆల్రెడీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వరదల బాధితులకు కూడా ప్రకటించాడు సార్. అవైతే గ్యారెంటీ అమలు అవుతాయి సార్. వరద బాధితులకు ఏది అందలేదు, అసలు వరద బాధితులను పట్టించుకోలేదు, అది ఒక జస్ట్ ఫొటోస్ కి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి లేదు 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 సార్, అదెల్లా అబద్ధాలు అవి. ఎందుకంటే ప్రత్యక్షంగా ప్రజలే వాళ్లకు మొట్టికాయలు కొట్టారు. ఎందుకంటే మీరు చంద్రబాబు అంతా 74 సంవత్సరాల మంచి అంటే అంత వయసున్న మంచి కూడా వరదల్లో తిరిగి కూడా ప్రజలని చాలా వరకు చూసినాడు. ప్రజలు కూడా ఈ గత ప్రభుత్వం ఉంటే మా పరిస్థితి ఏమవునో అనే పరిస్థితిలో చాలా భయపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చినందుకు చాలా మాకు మేలు అని చెప్పేసి వాళ్ళు చంద్రబాబుని అసలు ఫలాభిషేకం కూడా చేసినారు చాలా మంది రైతులు కూడా. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వరదల్లో రైతులు కనీసం అంటే కొన్ని 100 లక్షల పంటలు నష్టపోయినారు. వాళ్ళని రైతులను దృష్టిలో పెట్టుకొని కూడా చంద్రబాబు నాయుడు ముందరకు పోవాలనే కేబినెట్ కూడా మొన్న చేసినాడండి. ఓకే, 100 రోజుల పరిపాలన ఎలా ఉందండి? మరి సార్ గారిది 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అంటే ప్రతిపక్ష వాళ్ళు కొందరు లీడర్లు అయితే అసలు ఏది బాలేదు, ఏదో రౌడీ రాజకీయము అది అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి లేదు లేదు లేదు, అదెలా అవతారు. వాళ్ళకు అవగాహన లేక మాట్లాడినారు. ఇప్పట్లో ప్రజలకు కరెక్ట్ సూట్ఫుల్ అయిన కూటమి సెట్ అయ్యింది అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజల్లో అవి చాలా వరకు అయితే అవిడేషన్ వచ్చేసింది, వాళ్ళకు అవగాహన వచ్చింది. అందుకొరకే కూటమిని గెలిపించుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా విస్తీర్ణ చేసేసింది. ఈ ప్రభుత్వము చాలా వరకు ముందరికి అంటే ప్రజల్లో ఏ విధమైన భావాలు ఉంటే వాళ్ళకి ఏది చేస్తే బాగుంటది అనేది కూడా గ్రామాభివృద్ధి పరంగా కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు మేలు చేసినాడు. ఎందుకంటే ఒక్కొక్క ఊరికి ₹1,00,000 ఇవ్వడం గ్రామానికి అంటే కూడా అది చాలా మేలు కదా సార్. అది అదంతా పచ్చి అబద్ధం అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి ఆల్రెడీ శాంక్షన్ చేసినాడు, ఇచ్చినాడు కదా సార్. గ్రామానికి ₹1,00,000 ఇచ్చినాడు. అదంతా అబద్ధము, జస్ట్ కొందరికి మాత్రమే అందింది అని చెప్పేసి అంటున్నారు. మరి లేదు లేదు లేదు, అది ఆల్రెడీ అందరికి వచ్చేసినాయి. అభివృద్ధి గ్రామ సరస్సులు కూడా ఒకటే విధంగానే జరుగుతున్నాయి కదా సార్. మరి ఇంత చేసినా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటారు? మరి అది ప్రతిపక్షం మామూలే కదా సార్. ఇంకా అది మామూలుగా మాట్లాడాల్సిందే కదా. వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతుంటారు, మామూలే అది. ఇంకా ఎందుకంటే వాళ్ళకు ఉండేదే 11, ఇంకా దానిలో నిలబెట్టుకోవడానికి కూడా వాళ్ళకు లేదు కాబట్టి చాలా ఏదేదో మాట్లాడుతుంటారు. అది సహజం, మాట్లాడాల్సిందే అది. ఇంకా వాళ్ళకి ఎక్కడ లేదు కదా మాట్లాడడానికి, ఇంకా ఏం లేదు ఇప్పుడు మాట్లాడడానికి. ఎట్లా మళ్ళా ప్రజల్లోకి మేము ఏ విధంగా అయితే ఏ మాటలతో పోవాలా అనేది రావడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప అది కూడా ప్రజలు చాలా వరకు అయితే చీకొడుతున్నారు వాళ్ళని. ఓకే, ఎలక్షన్స్ బిఫోర్ చెప్పిన అన్ని హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతాయంటారా?
గ్యారంటీ అమలు అవుతుంది సార్. దాంట్లో అయితే సంసిద్ధమే. అది సంశయపడాల్సిన అవసరం ఏం లేదు. గ్యారంటీ అమలు అవుతాయి. ఎందుకు అమలు అవుతాయంటే ఆల్రెడీ కూటమి కాబట్టి చాలా వరకు ఎక్కడ అవినీతి చేయడానికి ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు మంత్రులతో సహా ఎమ్మెల్యేలతో సహా అందరికీ కూడా వాళ్ళకు ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందరకు పోతున్నాడు. వాళ్ళని ఎప్పుడెప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీరు ఎక్కడైతే లోపాలు ఉన్నావో వాళ్ళని సెర్చ్ చేసుకుంటూ కూడా వాళ్ళని ముందరికి తీసుకెళ్తున్నాడు చాలా వరకు. కాబట్టి అవినీతి ఏం జరగవు. ఆయన చెప్పిన సూపర్ 6 కూడా అన్ని కూడా అమలు పరిచేదే కాక నిన్న జరిగిన దాంట్లో బీసీ వాళ్ళని కూడా ఎలా డెవలప్ చేయాలి, వెనకల వాటిని కులాలని ఏ విధంగా తీసుకురావాలి అనే దానిలో కూడా చాలా వరకు ముందరుకోవడానికి కూడా చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఇంకోటి మద్య పాలసీ కూడా అక్టోబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? అది మద్యపానం కూడా గతంలో చూసుకుంటే చాలా వరకు అయితే అసలు ప్రజలు కనీసం అంటే కూడా వేల మంది ఆ మందు తాగి లివర్లు కిడ్నీలు చాలా వరకు డ్యామేజ్ అయ్యి వాళ్ళు చాలా అనారోగ్యానికి గురైనారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము రేపు వచ్చే నెల అక్టోబర్ 4-5 తారీఖు ప్రతి దాంట్లో అమలు పరుస్తున్నారు. అంటే బ్రాండ్ అంటే వాళ్ళకు హాని చేయని బ్రాండ్ అంటే మంచి బ్రాండ్లు తీసుకొస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే చాలా వరకు అనారోగ్యాలు, పక్షవాతాలు, పైరాలసిస్ వచ్చి చాలా వరకు అయితే ఆ మందులు తాగి చాలా వరకు అనారోగ్యానికి గురైనారు. ఈ ప్రభుత్వం అలాంటి అనారోగ్యం గురి కాకూడదు. ప్రతి ఒక్కరికి మంచి బ్రాండ్ మంచి మందు అందాలి. తర్వాత వచ్చేసి దానికి ఒక సెక్యూరిటీ కూడా కల్పిస్తున్నారు. ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో ఇవన్నీ ఇలా జనాలకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా? ఆయన ఎప్పుడైతే ఆ విధంగా తెలిసింటే ఆ విధంగా చెయ్యడు. ఎందుకంటే మంచి మందు తెచ్చు ఆయనకు ఆ విధంగా తెలియకనే మంచి మందు తేలేకపోయినాడు. దాని వలన కూడా ఆయనకు ఎఫెక్ట్ కొట్టింది. ఎందుకంటే చాలా మంది తాయితోళ్ళని వాళ్ళే చాలా మంది అంటే అంత ఇంతో కష్టం చేసుకుంటోళ్ళు, ఏదో 90 వేసుకొని నిద్ర రాక కష్టం చేసుకుంటోళ్ళు, వాళ్ళల్లా 90 వేసుకోమనుకున్నాళ్ళే అనుకుంటోళ్ళల్లా అందరు తిట్టుకోవడమే. అంటే ఈ మందు ఏం మందు అనేది చాలా ఎఫెక్ట్ వచ్చింది. అంత ఎఫెక్ట్ వస్తే కూడా మొండి వైఖరితో ప్రవర్తించినాడు. మందు విషయంలో కానీ, రైతు విషయంలో కానీ, బీసీ వాళ్ళ విషయాలలో కులాలకు సంబంధించిన గాని అంత మొండి వైఖరిగా ప్రవర్తించి ఈ పొద్దు 11 సీట్లకు పరిమితమైనాడు. ఇంకో అంశం తీసుకున్నట్టయితే 75 అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అని అంటది. ఖచ్చితంగా జరుగుతుంది అంటారా? ఆల్రెడీ జరిగినాయి కదా సార్, జరిగినాయి. ఆల్రెడీ ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇంకా కొత్తగా కూడా మళ్ళా చాలా వరకు డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇంకోటి అది సద్వినియోగంగా లేదు, అసలు అది మంచిగా లేదు, ఓన్లీ ఆదివారం వస్తే దాన్ని క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి లేదు వాళ్ళు ఫుడ్ తినలేక అట్లా అంటున్నారు. ఒకసారి వచ్చి అన్న క్యాంటీన్ కాడికి వచ్చి ఫుడ్ తింటే మళ్ళీసారి ఇట్లాంటి మాటలు అన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వచ్చి ఆ అన్నం పట్టుకొని ఆ రైస్ క్వాలిటీతో ఉన్న రైస్ గానీ, కర్రీస్ గానీ, కూరలు గానీ అసలు భోజనం చేస్తుంటే ఎంత అద్భుతమైన భోజనం ఇది అంటే చాలా వరకు సార్ అసలు నేనే చాలా వరకు చూసిన. కొంతమందిని వాళ్ళుగా లేని వాళ్ళు కొంతమంది భిక్ష పర్యటన చేస్తూ వాళ్ళు వీళ్ళు కూడా 5 రూపాయలకి ఏందొస్తుంది, మాకు కడుపు నిండి అన్నం తింటాము. ఇంకా మేము తిరిగే ఎక్కువ వాళ్ళ భిక్ష పర్యటనలు కూడా ఎంత రోడ్ల మీద ఉన్నోళ్ళు, ముసలోళ్ళు గానీ, ముతుకోళ్ళు గానీ, కొంతమంది వికలాంగులకు గానీ చాలా మందికి ఆ ఫుడ్ అందుతుంది ఈ పొద్దు. అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు అన్న క్యాంటీన్ అని సెట్ చేసినాడు అనుకుంటున్నాను. గత ప్రభుత్వం కూడా తీసేసింది. అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని తీసేయకూడదు కానీ అన్నాన్ని తీసేసింది. ఆ వెళ్ళ దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు చాలా వరకు అయితే ఈసారి తిరగరించినారు వాళ్ళని. అసలు చూసుకుంటే చాలా మందికి లేనోళ్ళకి, ముసలోళ్ళకి, ముతుకోళ్ళకి ఎక్కడనో దూరవారం పోయి సరిగ్గా అన్నం ఫుడ్ దొరకకుంటే కూడా అన్న క్యాంటీన్ కాడికి వచ్చి తినిపోయిన వాళ్ళని చూసినాం. ఈ పొద్దు కూడా అదే జరుగుతుంది. కానీ వాళ్ళు ప్రతిపక్షంగా అంటే సహజంగా మాట్లాడుతుంటారు. ఇంకా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అయితే 100-200% అభివృద్ధి ఉద్యోగస్తుల కానుంచి, బీసీల కానుంచి, అన్ని కులాల కానుంచి ఈసారి అన్ని చర్య తీసుకొని అభివృద్ధి చేయాలనేది ఒక హోపు. కాబట్టి 100-100%, 200% జరుగుతుంది. అదైతే పక్కా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఒక రైట్ మరీ చూశారు కదండి. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలు ఖచ్చితంగా అమలు అవుతాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. అంతవరకు చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.